నీకు అమృతకి మధ్య ఏ సంబంధం ఉందో నేను నువ్వు కాదురా, ఆ భగవంతుడే నిర్ణయించాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అమృత జాతక దోషం పోయి అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండాలంటే నువ్వు అమృతని పెళ్లి చేసుకోవాలరా. Please have it. Thank you, sir. శర్వాణి, వికాస్ను అరెస్ట్ చేయడానికి ఆఫీషియల్ ఆర్డర్స్ ఏ క్షణంలోనైనా రావచ్చు. నేను ప్రిపేర్డ్గా ఉన్నాను సార్. ఇప్పటికే ఈ కేసు మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. బట్ మన మీద ఉన్న నమ్మకంతో హయ్యర్ అఫీషియల్స్ ఈ కేసు సిబిఐకి అప్పగించలేదు. థ్యాంక్ యూ సార్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్. వికాస్కు సంబంధించిన ఏ ఎవిడెన్స్ ని వదలకు. మన వైపు నుంచి ఏ చిన్న లూప్ హోల్ దొరికినా వికాస్ తప్పించుకోగలడు. పైగా అతనికి మాఫియా సపోర్ట్ కూడా ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్. ఆర్డర్స్ రాగానే నేను నీకు ఫోన్ చేస్తాను. వెంటనే వికాస్ని అరెస్ట్ చేయి. ఎస్ సార్. సార్, ఏమైనా ఐడియా వచ్చిందా? అదే ఆలోచిస్తున్నాం సార్. తొందరగా ఆలోచించండి. ఏ క్షణానైనా మా వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావచ్చు. చూడండి సార్, ఎక్కడైనా ఒక చిన్న వీక్ పాయింట్ దొరికితే చాలు, మన వికాస్ బాబుని కాపాడేస్తాం. వీకో స్ట్రాంగో ఏదో ఒక లా పాయింట్ పట్టుకోండి. నా కొడుకు అరెస్ట్ ని ఆపండి. ఆలోచిస్తున్నాం సార్.
నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. సార్ కేసు గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. నానా, ఏంటి నాన్న ఇదంతా? ఏం చేద్దాంరా, ఆ రమణ సాల్వా ఇండియాలో లేడు, ఆ వైజాగ్ లాయర్ అందుబాటులో లేడు, అందుకే ఈ హడావిడి. నానా, ఇప్పుడు ఈ లాయర్లు ఈ గొడవలొద్దు, దయచేసి వాళ్ళందరినీ పంపించేయండి. అదేంటి నాన్న, ఆ శర్వాణి ఏ క్షణంలోనైనా నిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమ్మా, ముందు నేను చెప్పించేయండి. అది కాదురా. అమ్మా నువ్వు ఉండు. నానా, ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు బయలుదేరండి, నేను మళ్ళీ కబుర్ చేస్తాను. అలాగే సార్. అలాగే సార్, వస్తాం సార్. ఓకే సార్, వస్తాం. వస్తాం సార్. వెళ్ళిపోయారా? నానా, ఈ లాయర్లతో ఏం కాదు, ఇదేమన్నా మామూలు కేసు అనుకున్నావా? రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది, మొత్తం మీడియా అంతా నన్నే టార్గెట్ చేసింది. ఇలాంటివి చాలా గుట్టుగా చేయాలి. మన తరపున వాదించే లాయర్ లాస్ట్ మినిట్ వరకు ఎవరనేది ఎవరికీ తెలియకూడదు. మరిప్పుడు ఏం చేద్దాంరా? నీకెలాంటి లాయర్ కావాలి? ఓటమనేదే ఎరగని ఫేమస్ క్రిమినల్ లాయర్ కావాలి. నిజమేరా, ఆ రేంజ్లో ట్రై చేస్తేనే మనం సేఫ్ అవుతామో తెలియదు. ఇక ఈ లాయర్స్ వల్ల ఏమవుతుంది? ఏమైంది నాన్న? ఆ అమృత చిన్న ఎర్ర వేసి పెద్ద తిమింగలాన్ని పట్టుకుంది, నా పవర్ మీదే దెబ్బ కొట్టింది. అసలు నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? నీ ప్లాన్స్ ఏంటి? ఆలోచించడానికి ఏమీ లేదు, అంతా చెల్లప్ప గారి చేతిలోనే ఉంది. హలో, నానా న్యూస్ చూద్దాం రండి. నానా టీవీ ఆన్ చేయి. ఢిల్లీ నుంచి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం సొంత మామను మర్డర్ చేసి
భార్యని కూడా అత్యంత దారుణంగా చంపాలని ప్రయత్నించాడని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ బాబును పార్టీ సస్పెండ్ చేసింది. వికాస్ బాబు పార్టీకి, పార్లమెంట్ సభ్యత్వానికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా ఢిల్లీలో చెల్లప్ప గారు ప్రెస్ మీట్లో ప్రకటించారు. రాజీనామా లేఖల్ని ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టు చెల్లప్ప గారు ధృవీకరించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టిన వికాస్ బాబు నెల తిరక్క ముందే లాయర్ అమృత, సిఐ శర్వాణి ద్వారా క్రిమినల్ హిస్టరీ బయటపడడంతో పార్టీ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయినట్టు సమాచారం. ఏంట్రా చెల్లప్ప గారు ఇలా చేశారు? అదే నాన్న, నాకు అర్థం కావడం లేదు. నేను అండగా ఉంటాను, నిన్ను కాపాడతానని చెప్పి నువ్వు రాజీనామా చేసి ఫ్యాక్స్ పంపించినట్టు అబద్ధం చెబుతున్నాడు. అంటే చెల్లప్ప గారు కూడా మనల్ని మోసం చేశారు. రే, ఇక నీ మంత్రి పదవి, అధికారం ఏమీ లేవురా, అన్నీ కట్టు. పార్టీ అండలేకపోతే ఇప్పుడు ఎలాగండి? వికాస్ను కాపాడేదెవరు? రే చెల్లప్ప, వికాస్ బాబు ఫోన్ చేస్తున్నాడే. హలో వికాస్ బాబు. ఏంటి సార్ ఇది? మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంటే మీరు ఇలాగే నా చేసేది. నేను రాజీనామా ఎప్పుడు చేశాను? మీకు ఫ్యాక్స్ ఇప్పుడు పంపించాను. వికాస్ బాబు, నీ మంచికే చేశామయ్యా. ఇలాంటివి జరిగినప్పుడు రాజీనామా అస్త్రాలు పనికొస్తాయి. ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ప్రెస్ నోట్ కోసం మాత్రమే అని ఎందుకు అప్పదని చెప్పారు? మరి నువ్వు రాజీనామా చేయమంటే చేస్తావా? బాధపడవు. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అన్నీ ఆలోచించే పార్టీ నుంచి నిన్ను బయటికి పంపేశాం. ఫర్దర్గా సపోర్ట్ ఉండదా? ఉండదు. చెల్లప్ప గారు, చూడు వికాస్ బాబు, గంగాధరం గారు నా స్నేహితుడు. నేను ఎన్నోసార్లు గంగాధరం గారి ఇంటికి వెళ్ళానయ్యా. రేణుకను చూస్తే ఇప్పుడు కూడా నా కళ్ళ ముందే పసిపాపలా కనిపిస్తుంది. నా చేతులతో ఎత్తుకుని ఆడించానయ్యా. పాపం రేణుక అమాయకురాలయ్యా. తను మా ఇంటికి వచ్చి నీ గురించి ఒక్కొక్క నిజం చెబుతుంటే నా గుండె తరుక్కుపోయిందయ్యా. రేణుక గంగాధరం గారి బిడ్డ, అబద్ధం చెప్పదని ఆ రోజే అనుకున్నాను. అందుకే నీ నిజస్వరూపం తెలిసే వరకు వెయిట్ చేశాను. అమృత చెప్పినట్టుగా విని నీ గురించి నిజం తెలుసుకున్నాను. సో భవిష్యత్తులో కూడా నువ్వు మా పార్టీలోకి రాలేవు. చూడు వికాస్ బాబు, విలువలతో ప్రజలతో మమేకమై పైకొస్తే నాయకులవుతారు. కానీ నీలా అడ్డదారులు తొక్కి పైకొస్తే వినాశకులవుతారు. నీలాంటి వినాశకులకు మా పార్టీలో స్థానం లేదు. గుడ్ బై, 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 గుడ్ బై.
రేయ్ చెల్లప్ప, నేను నీ కాలం రాజకీయ నాయకుడిని కాదురా, ముసలి మీద కూర్చొని ఈత నేర్చుకునే నేటి తరం రాజకీయ నాయకుడిని. చూస్తాను, నిన్ను కూడా వదిలిపెట్టను. నానా, సౌండ్ పెట్టు. వికాస్ బాబు పోలీసుల పర్మిషన్ లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లరాదని కమిషనర్ ప్రకటించారు. దాంతోపాటు వికాస్ బాబుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. జై మాతాజీ. బాబు నమస్కారం. నమస్తే సేఠ్. అమ్మా నమస్కారం. నమస్తే. అయ్యా నమస్కారం. నమస్తే సేఠ్జీ, రండి కూర్చోండి. ఎంతసేపు కూర్చుంటాం సాబ్? మనం కూర్చునే కుర్చీ మన సొంతమా? ఎప్పుడు ఊడుతుందో మనకు తెలీదు. ఏమైనా మాకు మీరిచ్చిన గిఫ్ట్ ఇల్లుంది చూశారు? అబ్బాబాబాబా, మాకు చాలా బాగా నచ్చింది. 25 కోట్లు కదా సార్, ఎందుకు నచ్చదు? సేట్జీ, లాన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. సారీ అమ్మా, ఈ గిఫ్ట్ను నేను తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను. సేఠ్జీ, ఏమైంది మీకు? గిఫ్ట్ వెనక్కి తీసుకోవడం ఏంటి? సాబ్, మంత్రిగా మీరు మాకు శాంక్షన్ చేసిన 125 కోట్లు ప్రాజెక్టు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడే ఫ్యాక్స్ వచ్చింది కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని మేము ఇచ్చిన గిఫ్టును మాకు తిరిగి ఇచ్చేయండి. మీకు నాకు రామ్ రామ్. సేఠ్జీ, నేను ఢిల్లీకి ఫోన్ చేసి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయొద్దని చెప్తాను. వద్దు సాబ్, మీరు క్రిమినల్ కేసులో ఉన్నారు. మీ గురించి ఛానల్స్ దుమ్ము రేపుతున్నాయి, అన్నీ బూస్టింగ్ అయిపోయాయి. ఒకవేళ కాంట్రాక్ట్ గురించి ఎంక్వైరీ చేస్తే నేను మీకు బంగ్లా ఇచ్చిన విషయం బయటకి తెలిసిపోతుంది. గొడవలు సేట్, బిజినెస్ లో ఇలాంటి రిస్కులు మేము చేయం. ప్లీజ్ వికాస్ బాబు. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సేట్ గారు, మా వికాస్ కి గిఫ్ట్ గా ఇచ్చారు కాబట్టి ఈ ఇల్లు మీది కాదు, మాది. సాబ్, మీకు తెలియదేమో, మేము ఇచ్చిన గిఫ్టును మేమే క్యాన్సిల్ చేసే హక్కు మాకు ఉంది. అందుకే గిఫ్టును క్యాన్సిల్ చేశాం. కాబట్టి ఈ ఇల్లు మాది. దయచేసి మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మంచిది. ఇప్పటికిప్పుడంటే ఎలా సేఠ్జీ? కాస్త టైం ఇవ్వండి. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వను. ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోండి ప్లీజ్ వికాస్ బాబు. హే కరణ్, అర్జున్, సాబ్. అరే సాబు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తారు. ఇంటికి గేటుకి తాళం వేయండి. జై మాతాజీ. రామ్ రామ్.
ఏంట్రా అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? మేము వెళ్ళిపోతాంలే. మీ సేటు కొంప లేకపోతే మాత్రం మాకు ఇల్లు లేదనుకున్నారా? మాకు లంకంత కొంప ఉంది. మీ సేటు ఒక్క నిమిషం అన్నాడు, మేము అర సెకండ్ కూడా ఈ దరిద్రపు కొంపలో ఉన్నాం. వెళ్ళిపోతాం రా, వెళ్ళిపోతాం. నానా వెళ్దాం పద. నానా వెళ్దాం పదండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఇంకెక్కడ సెక్యూరిటీ నానా, ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. ఈ తండ్రికి దగ్గర అవటం కోసం తలంచుతుంది. నిర్మలమ్మ గారి సంతోషం కోసం విక్రంతో తాళి కట్టించుకుంటుంది. కానీ ఆ తర్వాత అమృత సంతోషంగా ఉంటుందా లక్ష్మి? లక్ష్మి, అమృత సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వెంటనే నేను చచ్చిపోవాలి లక్ష్మి.